నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు శారదా కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం ఇతర విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం శనివారం కన్నుల పండుగ జరిగింది. వేద పండితులు మంత్రోచ్చరణలతో ప్రతిష్ఠా మహోత్సవాన్ని జరిపించి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఇందులో భాగంగా ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు బాలయ్య, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన యొక్క గుంటూరు పట్టణం మహానగరంలో వేంచేసి శారదా కాలనీ 4వ లైన్లో వేంచేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య దేవాలయం. అంటే ఇక్కడ గత 40-50 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఈ యొక్క పేదలందరూ కూడా చక్కగా స్వామివారిని సేవించుకుంటూ తమ యొక్క జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నటువంటి సమయంలో మరి పెద్దలు బాలయ్య గారు వీళ్ళందరూ కూడా అధ్యక్షులుగా అవ్వటము, ఈ యొక్క శారదా కాలనీలో ఉన్నటువంటి దేవాలయం ఏ దేవాలయానికి కూడా ధ్వజస్తంభం లేదు కాబట్టి మన అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి ధ్వజస్తంభం నిర్మాణం చేసి చక్కగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పే స్థలంతోటి చక్కటి కార్యక్రమాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం, మరి గత 3 నెలల నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడము, గత 3 రోజుల నుంచి కూడా త్రయాణిక దీక్షా విధానముగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. మరి మొదటి రోజు సర్వతోభద్ర మండల దేవతల ఆవాహనలు కానీ, యాగశాల ప్రవేశం కానీ, మరి స్వామివారి యొక్క ప్రతిష్టామూర్తులకు జలాదివాస కార్యక్రమాలు కానీ ఎంతో చక్కగా నిర్వహించుకోవడం, మరి రెండో రోజు కూడా సాయంత్రం అత్యంత వైభవపేతంగా ఆ యొక్క ధ్వజదేవతను ఊరేగింపుగా తీసుకొని రావడం, తెల్లవారుజామున చక్కగా 4 గంటలైంది. మరి స్వామివారి యొక్క విగ్రహాలని వాటిని కూడా ధాన్యాదివాసము, ధనాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాస కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకున్నాము. మరి ఈరోజు సుముహూర్తము 9:46 ఆ యొక్క యంత్రస్థాపనలు, బింబశుద్ధి, అట్లాగే బింబస్థాపనలు, శిఖర కలశం, అట్లాగే ధ్వజస్థాపన కార్యక్రమాలంతా కూడా మనం నిర్వహించుకున్నాము. మరి కొద్దిసేపట్లో అందరికీ కూడా ఇచ్చేసినటువంటి అశేషమైనటువంటి జనవాహినికి మరి మన కమిటీ వారు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరగటం అనేటువంటి అరుదుగా జరిగేటువంటివి. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి. అంతా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమస్త లోకంలో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు, జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతోటి చక్కగా వర్ధిల్లుతాయి అని చెప్పేసి శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా ఆయురారోగ్యాలు అందజేసి సుఖ సంతోషాలు తొలతోగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు 3వ రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం శారదా కాలనీ 4వ లైను. ఈ శారదా కాలనీ 4వ లైన్లో నేను గుంటూరు వచ్చినప్పటి నుంచి ఈ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని గత 27 సంవత్సరాలుగా నేను ఈ దేవాలయానికి వస్తూ ఉంటాను. గత 6 సంవత్సరాల క్రితం నుంచి నాకేదో మదిలో వచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచాలి, నా వంతుగా నేను దాతల సహాయ సహకారాలతోటి ఈ ఉన్న దేవాలయాన్ని అందరికీ ఉపయోగపడే రీతిలో ఆ స్వామివారి ఆశీస్సులు అందరూ అందేటట్లుగా ఏర్పాటు చేద్దామని చెప్పనే దాంతో దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేశాము. అందులో భాగంగా శారదా కాలనీ మొత్తం మీద ఎక్కడా కూడా ధ్వజస్తంభం లేకపోయింది. అందుకోసం అది మెయిన్ ఉద్దేశంగా తీసుకొని ధ్వజస్తంభం దాత మన కిషోర్ కుమార్ గారు, అట్లానే కె శ్రీరాములు గారు, కొనతం శ్రీరాములు గారు అని చెప్పిన దానికి తోడుగు అనేక రకాలైన భక్తులు ఉన్నారు. దీనికి మాకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ మా కమిటీ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వాళ్ళు ఇట్లానే చేదోడు వాదోడుగా ఉంటూ ఈ శారదా కాలంలో కులాలు మతాలు అతీతంగా
ఈ అభయాంజనేయ స్వామి గుడికి విచ్చేసి స్వామివారు ఎంత పవిత్రమైన స్వామి మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. దాదాపుగా ఈరోజు రాత్రి 6 గంటలకు స్టార్ట్ అయిన గ్రామోత్సవం తెల్లారగట్ల 4 గంటల వరకు ముస్లిం మహిళలు కూడా ధ్వజస్తంభానికి వారుపోసి మాకు ఆహ్వానం పలకడం జరిగింది. వాళ్ళందరికీ మేము పేరు పేరున మా కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. అందరూ ఆ ఆంజనేయ స్వామి దర్శనం తీసుకొని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పని మా కమిటీ తరఫున మరీ కోరుకుంటూ కుటుంబ సభ్యులతోటి ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పని మరీ కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున శారదా కాలనీలో గత 45 సంవత్సరాలుగా శారదా కాలనీ 4 లైన్లు వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఈ రోజున అంగరంగ వైభవంగా శారదా కాలనీ ప్రజలు, అదేవిధంగా గుంటూరు నగరంలో అన్ని సామాజిక వర్గాల యొక్క పెద్దల సహాయ సహకారాలతో గుడి కమిటీ వారు శారదా కాలనీ మొత్తం మీద ఎక్కడ ధ్వజస్తంభం లేని పరిస్థితిని గమనించి ఈ ప్రాంతంలో ధ్వజస్తంభం ఉన్న దేవాలయం మన ప్రాంతానికి అవసరం. కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల వారు వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం జరుగుతున్నది. కానీ ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 4-5 రోజులుగా ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. నిన్న రాత్రి అనగా 8వ తారీఖు రాత్రి ధ్వజస్తంభం ఊరేగింపు సందర్భంగా కూడా స్థానికంగా నివాసం ఉన్నటువంటి ముస్లిం మహిళలు కూడా ఎంతో ఆప్యాయంగా స్వామివారి పట్ల భక్తి పారవశ్యంతో వారు పోసి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం, ఒక శుభసూచకం. ఎందుకంటే శారదా కాలనీ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండడం ఈ శారదా కాలనీ యొక్క ప్రత్యేకత. కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శారదా కాలనీలో ఉన్నటువంటి భక్తులకి ధ్వజస్తంభం ఒక దేవాలయాన్ని కలుగజేయడం ఆనందదాయకం. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సీఎం చంద్రబాబు వడ్డెరల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు. వడ్డెరలకు క్వారీలో 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నల్లపాడు రోడ్లోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడారు. ఆర్థికంగా వడ్డెరలను అభివృద్ధి చెయ్యాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వర్ధిల్లాలి చంద్రన్న నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న నాయకత్వం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. వర్ధిల్లాలి చంద్రన్న నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి బాబు నారా చంద్రబాబు నాయకత్వం, బీసీలుగా అండగా ఉన్న నాయకత్వం, జై చంద్రన్న, జై చంద్రన్న. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై బాబు, జై బాబు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువగలం అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వడ్డెర్లకు క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లకు జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 92. ఈ జీవో 7వ తారీఖు 5వ నెలలో 2026న ఈ జీవోని వడ్డెర్లకి ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. ముఖ్యంగా
బీసీ వర్గాల అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా అహర్నిశలు బీసీల కొరకు శ్రమిస్తున్నారు. మాకు 15% రిజర్వేషన్ ఇస్తానని పెద్దాయన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలా కాకుండా వడ్డర్లను సంక్షేమంగా ముందుకు తీసుకెళ్ళాలి, వడ్డర్లకు ఆర్థిక చేయూతనివ్వాలి, ఫైనాన్షియల్గా వడ్డర్లను అభివృద్ధి పరచాలనే ఆశయంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 33% వడ్డర్లకు జీవో ఇచ్చినటువంటి ఈ ఘనత ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర్లందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చారిత్రాత్మకంగా వడ్డర్ల కష్టజీవులు భయంకరమైన కొండ పని, మట్టి పని, భవన నిర్మాణ రంగాల్లో అనునిత్యము ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేశ రాష్ట్ర ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం శ్రమించే జాతి మా వడ్డెర జాతి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అన్న నందమూరి తారక రామారావు గారితో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఎప్పుడూ కూడా పార్టీని వేడని అనుబంధంలాగా ఉన్నటువంటి వ్యక్తులు వడ్డెరలు. ఇలాంటి వడ్డెరలను గుర్తించి వడ్డెరల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు రాణించాలనే ఆశయంతోనే మైనింగ్లో 33% జీవో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెరలందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మాకు గ్రావెల్ క్వారీ విషయాల్లో కావచ్చు, అలాగే నాపరాయి విషయాల్లో, రోడ్డు మెటల్ విషయాలు, ఈ 3 కూడా, 1 రోడ్డు మెటల్, 2 నాపరాయి, 3 గ్రావెల్, ఈ 3టికి సంబంధించి 33% మైనింగ్లో రిజర్వేషన్ కల్పించారు. ఈ యొక్క రిజర్వేషన్కి వడ్డర్లకి క్వారీల్లో ఇంతటి అవకాశం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కష్టపడ్డారు. అంతేకాకుండా గౌరవ మంత్రివర్యులు, గనులు, భూగర్భ శాఖ మాత్యులు, మాకు అత్యంత ఆప్తులు మా అన్న కొల్లు రవీంద్ర గారు, ఆయన కృషి కూడా విలువైనది. ఎందుకంటే ప్రతిపక్షంలో బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వడ్డర్ల సాధక బాధలన్నీ కూడా ఆయన చూశారు. వడ్డర్ల స్థితిగతులు కూడా కొల్లు రవీంద్ర గారికి తెలుసు కాబట్టి ఈ జీవో విషయంలో రవీంద్ర గారు కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు అనునిత్యము మా కొరకు శ్రమిస్తున్నటువంటి మా బీసీ బిడ్డ మా మంత్రివర్యులు సవితమ్మ గారు కూడా వడ్డర్ల స్థితిగతులు ఆమెకు తెలుసు కాబట్టి ఈ జీవో విషయంలో ఆమె వంతు ఆమె కూడా కృషి చేశారు. కాబట్టి రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గం అందరి తరపున కూడా మైనింగ్లో మాకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఎంఎస్ఎం కింద, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద కూడా ఎక్కడైనా కూడా సహకార సంఘాలు 25 మంది సభ్యులతో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి సంఘాలని ఎక్కడైతే మైనింగ్ క్వారీలు ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ భూములను గుర్తించి వర్క్షాపులు పెట్టి ఆ వర్క్షాపుల ద్వారా వడ్డర్లకి క్వారీల్లో భాగస్వాములు చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇంతటి గొప్ప ఘన విజయానికి శ్రీకారం చుట్టారని వడ్డెర కుల బంధువులందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఇంతగా వడ్డెర్ల సంక్షేమం కొరకు, వడ్డెర్ల అభివృద్ధి కొరకు శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువనేత నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి, మా మైనింగ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారికి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ తరపున నేను, నా కుల బంధువులైనటువంటి అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గుంటూరు, లక్ష్మీపురం, బృందావన గార్డెన్స్ ప్రాంతాల్లో రహదారి, కాల్వల నిర్మాణ పనులను జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ శనివారం పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేసిన ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. పనులు జరిగే సమయంలో 8 కార్యదర్శులు లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.
అమౌంట్ నాకు ఎంత వస్తుంది ఏమన్నా సార్ మొత్తం ఇచ్చి చెప్పాలి కదా ప్రతిరోజు తర్వాత మా దగ్గర గొడవకు వచ్చి ఆపించారు సార్ గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ చొరవతో తమ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు అదనపు ఎస్పీ హనుమంతు తెలిపారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. రమేష్ హాస్పిటల్ తరఫున ఇక్కడ ఎస్పీ బంగ్లాలో పోలీసు అండ్ పోలీస్ వారి ఫ్యామిలీస్కి ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు మరియు కన్సల్టేషన్లు ఇవ్వబడుతున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది దీనిలో పాల్గొని దీనిలో పార్ట్ అయినందుకు. సో అందరూ ఈ సర్వీసెస్ ఎవరైతే పోలీస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వచ్చి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని రమేష్ హాస్పిటల్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్గా ట్రీట్మెంట్కి కానీ వీ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ వే. సో అందరికీ హెల్ప్ చేయడానికి డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాము. సో థ్యాంక్ యూ. సో ఇవాళ ఈసీజీ ఎక్కువ ఆ టెస్టులు వరకు చేస్తున్నాం కార్డియాలజీ వైపు నుంచి. అండ్ ఆర్థోపెడిక్స్ వైపు నుంచి బోన్ డెన్సిటీ మరియు మజిల్ స్ట్రెంగ్త్ అనేవి టెస్ట్ చేస్తున్నాము. అండ్ ఉచితంగా ఈఎన్టీ టెస్టులు అండ్ గ్యాస్ట్రో టెస్టులు కూడా చేస్తున్నాం. గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా సూపర్ స్టార్ జాదూగర్ సికిందర్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై మ్యాజిక్ షోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ వేసవిలో చిన్నారులకు వినోదాన్ని పంచేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. నగర ప్రముఖులు ప్రజలు ఇటువంటి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
వేసవి సెలవుల్లో సేద తీరేటటువంటి విధంగా గుంటూరు నగర ప్రజలకు ఒక చక్కటి అవకాశం. జాదూగర్ సికందర్ పేరుతో గతంలో మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి జాదూగర్ ఆనంద్ పేరుతో పిల్లలకి అత్యంత ఆకట్టుకునేటువంటి ఒక స్టేజ్ షో, అనేక రకాల ఈవెంట్స్తో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు మ్యూజిషియన్స్ కూడా దీంట్లో రోల్ ప్లే చేసేటువంటి ఈ ఈవెంట్ నగరంలో ఈ వేసవి సెలవులో పిల్లలకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కాబోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నగరంలో ఇప్పటికే అనేక పార్కులు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా అవసరం ఉంది. వాటి మీద దృష్టి పెట్టడంతో పాటు ఇటువంటి ఈవెంట్స్ని ఎంకరేజ్ చేయడం కూడా ఈ ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఇటువంటి కార్యక్రమాలకు ఇచ్చేసి ప్రజలకు మరింత ఈ విషయాలు తెలియజేసేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్గా మారేటువంటి విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.